తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కన్నప్రేమ కడతేరిన చోట న్యాయం కోసం వేచి చూసిన కళ్ళు కన్నీటి చెరువులయ్యాయి. ఒక తల్లి 18 ఏళ్ల పాటు తన బిడ్డ కోసం చేసిన పోరాటం చివరికి ఆ బిడ్డ అస్థికల రూపంలో ఆమె ఒడికి చేరింది. ఎదిగిన కూతురు ఇంటికొస్తుందని ఆశపడిన ఆ తల్లికి కాలం కేవలం కొన్ని అవశేషాలను మాత్రమే మిగిల్చింది. ఆయేషా మీరా ఈ పేరు వింటేనే ఒక సంచలనం. ఒక సామాన్య విద్యార్థిని మరణం తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి ప్రకంపనలు సృష్టించిందో మనందరికీ తెలిసిందే. సుదీర్ఘకాలం పాటు సాగిన న్యాయ పోరాటం తర్వాత ఎట్టకేలకు సిబిఐ అధికారులు ఆయేషా మీరా అవశేషాలను ఆమె తల్లిదండ్రులైన సంషాద్ బేగం, సయ్యద్ ఇక్బాల్ బాషాలకు అప్పగించడం జరిగింది. కోర్టు ఆదేశాల మేరకు అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈ ప్రక్రియ పూర్తయింది. విజయవాడ కోర్టు ప్రాంగణం నుంచి ఆ అవశేషాలను అందుకున్న తల్లిదండ్రులు వాటిని తీసుకుని ర్యాలీగా బయలుదేరేందుకు ప్రయత్నించారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా మరియు ముందస్తు అనుమతి లేని కారణంగా పోలీసులు వారిని అడ్డుకోవడం జరిగింది. నిబంధనల ప్రకారం నేరుగా తెనాలికి తరలించారని అధికారులు విజ్ఞప్తి చేయడంతో కన్నీటి పర్యంతమవుతూనే వారు అంబులెన్స్ లో తమ స్వగ్రామానికి బయలుదేరడం జరిగింది. అలాగే తెనాల్లోని శ్మశాన వాటికలో మతాచారం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారని న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ మొత్తం ప్రక్రియను అత్యంత గౌరవప్రదంగా నిర్వహించాలని, ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని అధికారులను కోరింది. అంత్యక్రియల సమయాన్ని వీడియో రికార్డింగ్ చేయడంతో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది. ఈ సందర్భంగా ఆయేషా తల్లిదండ్రుల మాటలు ప్రతి ఒక్కరిని కూడా ఆలోచింపజేస్తున్నాయి. తన బిడ్డను కోల్పోయి 18 ఏళ్లు గడుస్తున్నా నేటికి ఆ దోషులు ఎవరో తేలకపోవడంపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నా బిడ్డను అన్యాయంగా చంపేశారు. ఇన్నేళ్లుగా పోరాటం చేస్తున్నా మాకు పూర్తి స్థాయిలో ఊరట లభించలేదు అని ఆమె వాపోయారు. మరోవైపు కోర్టు ఆదేశాల ప్రకారం తెనాల్లోని శ్మశాన వాటికలో ముస్లిం మతాచారం ప్రకారం ఆయేషా మీరా అంత్యక్రియలు అత్యంత గౌరవప్రదంగా నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఈ ప్రక్రియ అంతా పారదర్శకంగా జరగాలని, ఫోటోలు మరియు వీడియో రికార్డింగ్ చేయాలని న్యాయస్థానం స్పష్టమైన ఉత్తర్వులను జారీ చేసింది. సంబంధిత ప్రభుత్వ అధికారులు ఈ కార్యక్రమంలో తప్పనిసరిగా హాజరై అంత్యక్రియలు సజావుగా సాగేలా పర్యవేక్షించనున్నారు. 18 ఏళ్ల క్రితం ప్రాణాలు కోల్పోయిన ఆయేషాకు ఇన్నాళ్లకు ఆమె అస్థికల రూపంలోనైనా గౌరవప్రదమైన వీడ్కోలు పలకాలని ఆమె కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ఆ తల్లి కళ్లలో కనిపిస్తున్నది కేవలం దుఃఖం మాత్రమే కాదు, తన బిడ్డకు న్యాయం జరుగుతుందని ఆఖరి ఆశ కూడా. ఈ సుదీర్ఘ ప్రయాణం ఎన్నో ప్రశ్నలు మిగిల్చిన ప్రస్తుతానికి ఆయేషా అవశేషాలు ఆమె పుట్టిన నేలకు చేరుకోవటం ఒక విషాదకర ముగింపుగా కనిపిస్తోంది.